నమస్తే అండి. మరి ఏదైతే అమరావతికి సంబంధించి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ శాశ్వత రాజధానిగా రాష్ట్రానికి బిల్ అయితే పాస్ అయింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు హైవే దగ్గరలో రాజధాని కడితే బాగుంటుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు ఈ రెండింటిని? మావిగన్లో గొడ్డల్లో ఈయనకు బాగా అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే తెల్లారులైతే ఆ పేర్లు తలుచుకుంటే కానీ నిద్ర పడతలేదు. ఈయన పార్టీ పేరు కూడా మార్చుకొని పార్టీ సింబల్ ఫ్యాన్ తీసేసి గన్ను గొడ్డలు పెట్టుకుంటే చాలా సంతోషం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మేము అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి అతను సీఎం అవ్వగానే మాట మార్చి మడం తిప్పి అబ్బెబ్బే 3 రాజధానులు నినాదాన్ని తీసుకొచ్చి అమరావతి రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం అందరం చూసామండి. అమరావతి రైతులు 29 గ్రామాల 30,000 మంది మరి రైతుల్ని ఎంత దారుణంగా హింస పెట్టి ఆ రోజున మహిళా రైతులను కూడా చూడకుండా మరి ఆ మహిళల్ని బూటుకాలతో తన్నించి వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడి, అంతేకాకుండా వాళ్ళని ఒక ఉగ్రవాదుల్లాగా మరి వాళ్ళు ఏదైతే నివాసాలు ఉంటున్నారో నివాసాలు ఉన్న చోట వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉగ్రవాదుల్లాగా మరి పోలీసులను కాపలా పెట్టి మరి ఎంత దారుణంగా హింసించారో మనందరం కూడా చూసాము. మంచి రోజులు వచ్చాయండి, మంచి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మాకు కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ మరి రాజధానికి అమరావతి ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత ఈరోజు కల్పించినందుకే ఈరోజు మోడీ గారికి కానీ అదేవిధంగా మా రాష్ట్రానికి తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన రాష్ట్రానికి అన్న అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ, మా రాష్ట్రానికి తమ్ముడు అయినటువంటి లోకేష్ గారికి కానీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంటే మేడం, ఇక్కడ అమరావతి రైతులు కానీ, మహిళలు కానీ, అమరావతి కూలీలు కానీ దాదాపు 1631 రోజుల పాటు పాదయాత్రలు చేశారు, ఉద్యమాలు చేశారు. మీ రాజమండ్రి ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా మీరు కూడా ఆ ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. అసలు ఏంటి, ఎలా అనిపిస్తుంది? ఒక మహిళగా ఈరోజు అమరావతి ఏకైక రాష్ట్రం, ఏకైక రాజధానిగా ఉండాలని ఎంతో శ్రమించారు. ఒక మహిళగా మీకు పర్సనల్గా ఎలా అనిపిస్తుందండి ఇక్కడ వచ్చిన తర్వాత? నాకే కాదండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఇంట్లో పండగ వాతావరణం. ఎందుకంటే ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అనేది మన అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఆ పౌరుల యొక్క ఉద్యోగ భద్రత వాళ్ళు కలిగిందండి. ఎక్కడికో వెళ్ళి మా పిల్లలు బెంగళూరులోని, అదేవిధంగా మద్రాసులోని, ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఇవాళ. కానీ రేపు ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగం ఉంటాడు. ఇవాళ ప్రతి ఇంట్లోని కూడా ప్రతి బిడ్డ కూడా ఇవాళ అమరావతి రాజధానిగా రావడం వల్ల ప్రతి ఇంటికి కూడా అందరి రాజధాని ఇది, ప్రతి ఇంటి రాజధాని ఇది. అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఇంటింటి రాజధాని అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఇంటింటి రాజధానిని మీరు అంటూ ఉన్నారు. ఒకవైపు పార్లమెంట్లో ఈ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, బిల్లు పాస్ అయ్యే సమయంలో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకి మద్దతు తెలిపితే కేవలం వైసీపీ మాత్రం వాకౌట్ చేస్తూ బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు? ఏమండి, 11వ తారీఖు 11 గంటలకి 11 పార్టీలు ఈరోజు ఏదైతే అమరావతి బిల్ ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పించడానికి అందరూ ఆమోదించారండి. ఆయన జగన్మోహన్ రెడ్డి మరి సక్సెస్ నెంబరు 11, ఆ 11వ తారీఖు నాడే మరి జరిగింది. ఈరోజు అది చూసి వారవలేక ఈరోజు ఒకటేనండి, మొత్తం అన్ని పార్టీలు కూడా చక్కగా మరి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మద్దతు పలికితే కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించలేకుండా అంతకంటే హీనంగా ఈ రోజున మరి పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాకౌట్ చేసి వెళ్ళే విధానాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా చీయను ఉమ్మేస్తుంది ఈ రోజున. ఎందుకంటే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అంటే అప్పుడు వైజాగ్ ప్రజలు ఏం చేశారంటే, బాబు నాకు నివ్వు వద్దు, మీ 3 రాజధానులు వద్దని చెప్పేసి వైజాగ్ ప్రజలు చిత్తుగా ఓడిచ్చారు. ఎందుకు అక్కడ నిజంగా వాళ్ళకి అమరావతి కావాల్సి ఉంటే అక్కడ నువ్వు గెలిచేవాడివే కదా, నువ్వు ఎందుకు గెలలేదు? అక్కడ అమరావతి అక్కడ అవసరం లేదు కాబట్టి నిన్ను చిత్తుగా వైజాగ్ ప్రజలే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు 11 సీట్లకే. నీకు ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు మరి పార్లమెంట్ సాక్షిగా వాకౌట్ చేసావంటే ఇంకా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని చెప్పేసి ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఇలా తీర్మానిస్తుంది. అంటే ఈ అమరావతి బిల్లు మీద జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు దోచుకోవడానికే ఈ బిల్లుని తీసుకొస్తా ఉన్నాడు, తన బినామీ ఆస్తులు కాపాడుకోవడానికి, విలువలు పెంచుకోవడానికే ఈ బిల్లు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు మీరు చూశారు, అమరావతిని భ్రమరావతి అన్నారు. బాబు గారు ఏపీ తెలంగాణ విభజనలో ఆయన కట్టుబట్టలతో మరి
అమరావతికి వచ్చి ఒక బస్సులోంచి పరిపాలన స్టార్ట్ చేసిన వ్యక్తి 5 సంవత్సరాల్లో కూడా ఎలాగ తీసుకొచ్చాడో ఆర్థిక వనరులు తెలియదు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ఆయన ఎక్కడి నుంచి తెచ్చారో ఒక రాష్ట్రంలో ఏ పథకాలు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేడు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఆ రోజున అమరావతిని మరి అభివృద్ధి చేస్తే అదే సచివాలయంలో నువ్వు కూర్చొని పరిపాలన చేసి ఎలా చేసావు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడి నుంచి చేసావు? ఇది మేము అదే అడుగుతున్నాం. ఆ రోజున ఆ రైతులందరూ కూడా వారు పొలాలు ఇచ్చి వారందరూ కూడా రోడ్డున పడితే కనీసం జాలి పడకుండా వాళ్ళని కుక్కలు ఇచ్చినట్టు ఈడ్చి సైకో ఆనందాన్ని నువ్వు పొందావు. ఈ రోజున మేము అందరం ఒకటే అడుగుతున్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ జీరోకి వెళ్ళిపోవడం గ్యారంటీ. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రాత్మక ఇవాళ బిల్లును మరి ఇవాళ మన లోక్సభలో అమలు చేయడం జరిగింది. ఇది యావత్ ప్రపంచం కూడా ఈరోజు చాలా ఆనందించవలసిన విషయం. ఒకటే చెప్తున్నా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి సైకో ఆనందాన్ని పొందావు. ఏదైతే నువ్వు జైల్లో పెట్టావో జైల్లో పెట్టిన తర్వాత ఆంధ్రుడు అనేవాడు ఎక్కడున్నాడో ప్రతి చోట నుండి వచ్చి నిన్ను ఓడించాలని ఆ రోజు అందరూ కూడా ఓట్లు ఒక యుద్ధం కింద వేశారు. అదొక్కటి నేను తెలుసుకోమని మేము హెచ్చరిస్తున్నాం. మేడం, ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారేమో మావిగన్ అనే కొత్త రాజధానితో ముందుకెళ్లాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడుతూ 3 రాజధానులకి ఇంకా మద్దతు పలుకుతున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ 2 ధోరణులని? అసలు మావిగన్నేటి 3 రాజధానులు ఏంటి? అసలు అతను జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మత్తు ఉందని మేము అడుగుతున్నామండి. ఎందుకంటే ఈరోజు అన్ని పార్టీలు కలిపి మద్దతు పలికే బిల్లు పాస్ అయితే నువ్వు 3 రాజధానులు మావిగాను అసలు ఏం మాట్లాడుతున్నారో కదా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆయనది ఒకటే మేము చెప్తున్నాం, ఆయనకి మతి భ్రమించింది. ఆయన అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్లో చూపించండి. అంతేకాకుండా వాళ్ళ ఫ్యాన్ గుర్తు తీసేసి గన్ను గొడ్డలి గుర్తు పెట్టాలని మేము కోరుకుంటున్నాం.